నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణబాల. ఐపీఎల్ 2026లో భాగంగా కేకేఆర్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ చెలరేగిపోయాడు. కేవలం 23 బంతుల్లోనే 3 ఫోర్లు 5 సిక్సర్లతో అర్ధ సెంచరీ పూర్తి చేసి ఉగ్ర రూపం ప్రదర్శించాడు. ఈ క్రమంలో ఓ భారీ రికార్డు నెలకొల్పి చరిత్ర సృష్టించాడు. కేకేఆర్తో మ్యాచ్ అంటేనే పూనకం వచ్చినట్లు ఊగిపోయే హిట్ మ్యాన్ మరోసారి అదే తరహా ప్రదర్శనతో రెచ్చిపోయి ఐపీఎల్ చరిత్రలో ఈ ఫ్రాంచైజీపై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. 36 మ్యాచుల్లో 1094 పరుగులు చేశాడు. ఇందులో 6 అర్ధ సెంచరీలు, ఓ సెంచరీ ఉంది. ఈ మ్యాచ్కు ముందు వరకు ఈ రికార్డు 1093 పరుగులతో డేవిడ్ వార్నర్ పేరిట ఉండేది. ఈ జాబితాలో రోహిత్, వార్నర్ తర్వాతి స్థానాల్లో 1021 పరుగులతో విరాట్ కోహ్లీ, 907 పరుగులతో శిఖర్ ధవన్, 829 పరుగులతో సురేష్ రైనా ఉన్నారు. ఈ మ్యాచ్లో రోహిత్ చేసిన 23 బంతుల హాఫ్ సెంచరీ ఐపీఎల్లో ఇతనికి వేగవంతమైందిగా నిలిచింది. రోహిత్ గత ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ 25 బంతుల్లో వచ్చింది. 2015 ఎడిషన్ ఫైనల్లో సిఎస్కేపై ఈ ఫీట్ సాధించాడు. ఈ హాఫ్ సెంచరీతో రోహిత్ ఐపీఎల్లో మరో మైలురాయిని తాకాడు. ఈ హాఫ్ సెంచరీ ఇతనికి ఐపీఎల్లో 50వది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ 4వ స్థానంలో ఉన్నాడు. హిట్ మ్యాన్ కంటే ముందుగా 72 హాఫ్ సెంచరీలతో విరాట్ కోహ్లీ, డేవిడ్ వార్నర్ 66 హాఫ్ సెంచరీలతో, శిఖర్ ధావన్ 53 హాఫ్ సెంచరీలతో ముందున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.